నిర్మల్ జిల్లా బైంసాలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు సూచించారు. క్వింటాకు 8,110 రూపాయలు మద్దతు ధర ఉందని చెప్పారు. రైతులు తమ పత్తి దిగుబడులను సీసీఐలో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పత్తి కొనుగోలు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. నాతో పాటు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు, ఏఎంసీ చైర్మన్ గారు అందరూ ఇక్కడ పాల్గొన్నారు. ఈ రోజు నుంచి సీసీఐ వాళ్ళు కొనుగోలు కార్యక్రమం ఈ కాన్స్టిట్యూన్సీలో స్టార్ట్ చేస్తారు. సీసీఐ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా సూచన ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈసారి మనకి ఫ్లడ్ వల్ల అంటే అన్టైమ్లీ రెయిన్స్ వల్ల చాలా వరకు కాటన్లో కూడా ప్రాబ్లం వచ్చింది. సో మాయిశ్చర్ కొద్దిగా చూడకుండా, వాళ్ళది 12% అప్పర్ లిమిట్ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా చూడకుండా లీనియంట్గా హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో వాళ్ళు ఎక్కువ పర్చేస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే ప్రత్యేకంగా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా 100% రైతుతో కోఆపరేట్ చేస్తారు, మనందరికీ నమ్మకం ఉన్నాయి. దీంతో పాటు కొంతమంది రైతు ఇప్పుడు యాప్లో 8 కనపడుతుంది, 12 కనపడతలేదు, 7 కనపడుతుంది, అదొక మాట చెప్పారు. అది కూడా మన ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మా ముదోల్ నియోజకవర్గంలో అండ్ కుబేర్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు అయిపోయింది. ప్రతి రైతుకు ఎంఎస్పీ ప్రైస్ ప్రకారం 8,100 రూపాయలు ఉంది. ప్రతి రైతు దీనికి సదువినియోగం చేసుకొని మన కాటన్ ఫ్యాక్టరీలో కానీ కిసాన్ యాప్ ప్రకారంగా మీకు డేట్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారం మీరు పత్తి తీసుకొచ్చి మన మార్కెట్లో, మన డీలింగ్ ఫ్యాక్టరీలో అమ్మవచ్చు. అదేవిధంగా తేమ శాతం ఏదైతే రైతులు అందరు డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా తేమ శాతం ఏదైతే గవర్నమెంట్ 12% డిసైడ్ చేసింది, అది లేకున్నా కూడా 17-18 వరకు కూడా పత్తి కొనుగోలు చేయడానికి మేము సిద్ధం ఉన్నామని మన కలెక్టర్ మేడం కూడా చెప్పారు. నేను కూడా చెప్తున్నాను. కావాలంటే అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడి, మన బాంబేలో సీఎండీ ఉంటారు, వాళ్ళకి మాట్లాడి